హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐషు. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 లో ట్యూస్డే నామినేషన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. మండే ట్యూస్డే 2 days అయితే నామినేషన్స్ అయినాయి కదా. సో ఇవాళ ఎవరెవరు నామినేట్ అయ్యారు అంటే ఎవరెవరు ఈసారి నామినేషన్ లో ఉన్నారు అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇవాళ నేను రివ్యూ అవబోతున్నాను. పృథ్వీరాజ్ అయితే మణికంఠన్ నైనికని నామినేట్ చేశారు. మణికంఠన్ ఎందుకు నామినేట్ చేశారంటే లాస్ట్ లో చీఫ్ లో వాళ్ళ గేమ్ ఆడుతున్నాయి కదా, వాళ్ళ గ్రూప్ లా డివైడ్ అవడానికి వాళ్ళ గ్రూప్ లో కవర్ రావాలని డిస్కస్ చేసినప్పుడు మణికంఠ వెళ్ళి నైనికని అడిగాడు కదా, నేను మీ గ్రూప్ లోకి రావచ్చా అని. అది ప్రోమోలో కూడా వేశారు లేనప్పుడు నేను కూడా చూసాను ఇది. సో అందుకు నచ్చలేదని నామినేట్ చేశాడు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, క్లయింట్ ఇంప్రెస్ చేయాలి కదా, మరి అలా అడగాలి కదా ఎవరికి ఎలా ఉంది ఎలా అంటే కావాలి అని. సో ఇలా అయితే నాకు అంతగా పెద్దగా ఏం అనిపించలేదు. ఇంకా పృథ్వీరాజ్ నైనికని కూడా నామినేట్ చేశాడు. నైనికని ఎందుకు నామినేట్ చేశారంటే వీళ్ళు గేమ్ ఆడినప్పుడు తన గ్లాసులు తీసుకుపోయి అక్కడ పెట్టడం నచ్చలేదంట, అందుకని నామినేట్ చేశాడు. నాకైతే పృథ్వీరాజు నామినేట్ చేసింది అంతగా ఏం నచ్చలేదు. ఇక అభిల్ అయితే నిఖిల్ని ఇంకా పృథ్వీరాజ్ని అయితే నామినేట్ చేశాడు. నిఖిల్ని ఎందుకంటే ఈ నిఖిల్ చీఫ్ కదా, సో తిన యాజ్ ఏ చీఫ్గా అంత స్ట్రాంగ్గా లేడు. గేమ్ పోయింది, నిజంగానే పోయింది. అలా అంటే వచ్చిన కొత్తలో ఉన్నంత స్ట్రాంగ్ కానీ గేమ్లో ఆడడం కాన్ఫిడెన్స్ కానీ లేదు ఇప్పుడు. సో నాకు కూడా అనిపించింది దీనిలో దిస్ ఇస్ ద పాయింట్ అని. సో నేను కూడా అనిపించింది నాకు కూడా నామినేట్ చేయడం ఇట్స్ మంచిదే అని. ఇక పృథ్వీరాజ్ని ఎందుకు నామినేట్ చేస్తుంటే కేర్లెస్గా ఇన్రెస్పాన్సిబిలిటీగా ఉండడం వల్ల నామినేట్ చేశాడంట. వాళ్ళకి ఇక్కడ అనిపించిందో నాకైతే ఏమంతగా పెద్దగా కనిపించలేదు. అంటే సోఫాలో కూర్చోవడం అది మాత్రం తప్పు, అతను చెప్పాడు కదా, మరి కూర్చున్నాడో లేదో నాకు అంత గుర్తులేదు. కానీ సోఫాలో కూర్చోవడం, షూ వేసుకొని రాంగ్ కదా, వీళ్ళంతా వాష్రూమ్కి వెళ్తారు, బయటకు వెళ్తారు, అక్కడే వచ్చి కూర్చుంటే కొంత నచ్చుతుంది, కొన్ని నచ్చది. మ్యాక్సిమం దీనివల్లనే చాలా మంది నామినేట్ చేసుకున్నారు. నాకైతే అంతగా ఏమనిపించలేదు. అంటే నామినేట్ చేయడం గుడ్, అంటే ఒకసారి నామినేట్ చేస్తేనే కదా మళ్ళీ ఇంకోసారి తప్పు చేయరు, నాకు కూడా అనిపించింది. ఇక నైనికనేమో ప్రేరణని ఇంకా పృథ్వీరాజ్ అయితే నామినేట్ చేసింది. ప్రేరణ అయితే నార్మల్గా నామినేట్ చేసింది, అంతగా ఏం లేదు చెప్పుకోవడానికి. ఇంకా పృథ్వీరాజ్ అయితే గేమ్ అనేది ఈజీగా తీసుకున్నారంట, సో అందుకని నామినేట్ చేసింది. అండ్ అలాగే ఇతని కంఫర్ట్ జోన్లోకి ఎవరిని అంటే కంఫర్ట్ జోన్లోకి ఎవరు రానివ్వడంట, సో అందుకని నామినేట్ చేసింది. ఇక నిఖిల్ అయితే ప్రేరణ ఇంకా పృథ్వీరాజ్ని అయితే నామినేట్ చేసింది. ప్రేరణ ఎందుకంటే సేమ్ సీతకి ప్రేరణకి మధ్యలో అయింది చూసినావా డస్ట్బిన్, అదే టాపిక్ తిని కూడా నామినేట్ చేసింది. సీత పైన అంత అరిచిన ప్రేరణ ఇక్కడ మాత్రం గప్చుగ్గా ఉంది. నాకేంటి అర్థం కాలేదు, ఏంటిది మైండ్ గేమ్ అంటే ఆడవాళ్ళు అడిగితే అంత రేజ్ అవుతారు, బాయ్స్ అడిగితే రేజ్ కారా ఏంటంటే రేజ్ అవ్వాలి, బట్ దీనికి కాలేదు కదా. మరి సీత నామినేట్ చేసినప్పుడు అంతలా అవ్వాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎనీవే ఎవరి రీజన్ వాళ్ళకని అంటే అక్కడ అంతా వచ్చినప్పుడు మ్యాక్సిమం తన రీజన్స్ అని తను ఇచ్చుకోవాలి కదా ఇక్కడ కూడా. సో నాకు అంటే ఏమో మరి అంటే ఆడ అంటే సీత అని గుడ్ కాదు నా ఒపీనియన్, బట్ అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అనేది నా పాయింట్. ఇంకా పృథ్వీరాజ్ అయితే పని చేయట్లేదంట సరిగ్గా, సో అందుకని నామినేట్ చేసేసారు. అంటే తిని అక్కడే ప్లేట్లు పెట్టడం అంటే కేర్లెస్గా ఉండడం వల్ల నామినేట్ చేస్తారు. బిగ్ బాస్ హౌస్లకు మరి చెప్పారు కదా, బిగ్ బాస్ హౌస్లోకి ఎవ్వరు రారు, మీరే క్లీన్ చేసుకోవాలి, మీరే వంట చేసుకోవాలి, మీరే బట్టలు వాష్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారు, వాషింగ్ మిషన్లో వేసుకుంటారు. కానీ ఇలాంటి చిన్న చిన్న పనులైనా చేసుకోవాలి కదా, మరి చేయకపోతే ఇలా నామినేట్ అయిపోతారు. మళ్ళీ బయటకు వెళ్ళి చెప్పుకోవడానికి కూడా చాలా చెండాలంగా ఉంటుంది కదా. ఈసారి అయితే నామినేషన్లో ఎవరెవరు ఉన్నారంటే మణికంఠ, పృథ్వీరాజ్, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్, నైనిక వీళ్ళైతే ఉన్నారు. ప్రేరణ కూడా ఉంది, బట్ చీఫ్ ఉన్నారు కదా, చీఫ్ గేమ్లో విన్ అయింది కదా, సో దానికైతే స్పెషల్ పవర్ ఇచ్చారు. సో తనైతే ఒకరినైతే డైరెక్ట్ నామినేట్ చేసి ఒకరిని సేవ్ చేయాలి. సేఫ్ అయిన దాంట్లోకి అంటే నామినేట్ అయిన దాంట్లోకి ఒకరిని సేవ్ చేసి నామినేట్ కాని వాళ్ళ దగ్గర నుండి డైరెక్ట్ ఒకరిని నామినేట్ చేయాలి. సో యష్మి గారు అయితే విష్ణుప్రియని అయితే నామినేట్ చేసింది డైరెక్ట్గా ఒక చిన్న రీజన్ చెప్పి. సో
ఈసారి అయితే ఇప్పుడు వీళ్ళు విష్ణుప్రియ కూడా నామినేషన్లో ఉన్నట్టే. తనకు కూడా ఒక ఓటేమో పడింది అనుకుంటా. ఇక్కడ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిన తర్వాత ఈ విష్ణుప్రియను డైరెక్ట్ నామినేట్ చేసింది కదా. సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ డిస్కషన్, వాళ్ళు కిచెన్ డైనింగ్ దగ్గర కూర్చొని డిస్కషన్ చేసిరు. నేనేది పర్సనల్గా తీసుకొని నేను నామినేట్ చేయలేదు, అక్కడ వేరే ఆప్షన్ లేక నేను నామినేట్ చేసిన. నా మైండ్లో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు అని చెప్పింది. ఇట్స్ ఓకే, ఏదైతే ఏముంది, నామినేషన్ అయితే అయిపోయింది. ఇంకే చేసేది ఏమీ లేదు. తను రీజన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నామినేట్ అయితే అయిపోయింది. ఇక అదే అయిపోయిన తర్వాత ఎవ్రీ వీక్ ఏదో ఒకటి వీళ్ళే సంపాదించుకోవాలి కదా. ఫుడ్ కానీ ఏదైనా వీళ్ళే స్వతహాగా సంపాదించుకుందే ఉంటుంది కదా. సో బిగ్ బాస్ అయితే వాళ్ళ కిచెన్లో ఉన్న తినే ఐటమ్స్ మొత్తం తీసుకుపోయి స్టోర్ రూమ్లో పెట్టమన్నారు. సో పెట్టిన తర్వాతకి వీళ్ళు కాసేపు తర్వాత ఒక 10-15 మినిట్స్ ఇవ్వచ్చు. సో ఆ లోపు మీకు ఇష్టమైన ఫుడ్ మొత్తం తినండి అని చెప్పారు. అందరూ గబగబా తినేశారు. వాళ్ళ కామెడీగా అనిపించింది. ఇంకా పేరైనా చెప్తుంది నాకు ఆకలి లేవట్లేదు కానీ మళ్ళీ దొరుకుతుంది కదా అని తింటుందంట. ఇంకా అలా తినేశారు. ఇంకా హారన్ వచ్చింది. హారన్ వచ్చినాక కూడా వాళ్ళు అలానే తింటున్నారు కదా, వాళ్ళు అలానే తింటున్నారు. సో మీరు రూల్స్ బ్రేక్ చేస్తే మీరు సంపాదించుకుంది మొత్తం మళ్ళీ నేను లాక్కుంటా అని చెప్పేసరికి ఇంకా మిగతా వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసుకున్నారు. ఇంకా అందరు తినేసి ఇక్కడికి వచ్చేసి సోఫాలు అందరు లైన్గా కూర్చున్నారు. ఆదిత్య గారు అయితే వెళ్ళి డైనింగ్ హాల్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నారని అబ్జర్వ్ చేశాను. డైనింగ్ హాల్ మొత్తం క్లీన్ చేసి వచ్చి కూర్చున్నారు. ఇక రేపు ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా గేమ్ జరుగుతుంది. ఆ గేమ్లో ఎవరైతే విన్ కావాలి ఖచ్చితంగా. అందరు విన్ అయితే వాళ్ళకు అంటే స్క్రీన్ పైన ఎవ్రీ సీజన్లో ఇచ్చినట్టే స్క్రీన్ పైన కొన్ని సరుకులు ఇస్తారు. అందులో వీళ్ళ లిస్ట్ తీసుకొని వీళ్ళకి వచ్చిన బడ్జెట్లో ఏదైతే వస్తుంది అనేది వాళ్ళు రాసేసుకుంటారు కొంచెం టైంలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ నామినేషన్స్ నాకు కరెక్ట్ అనిపించింది, మీకు రాంగ్ అనిపించవచ్చు, మీకు రాంగ్ అనిపించింది నాకు కరెక్ట్ అనిపించవచ్చు. సో నేను చెప్పిన రీజన్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఒక లైక్ చేయండి. అందరూ చాలా మంది చూస్తున్నారు కానీ మన వీడియో ఎవ్వరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అలా నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్లా ఉంటుంది కదా మీరు లైక్ చేస్తే, ఎక్కువ వ్యూస్ వస్తే. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.